నెక్స్ట్ మనం మంచిర్యాల వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నరేష్ మనకు అందుబాటులో ఉన్నారు. మంచిర్యాలకు సంబంధించి చెన్నూరులో ఒక విచిత్రమైన ఘటన చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ బోరు బావి ఏదైతే ఉందో దాని నుంచి గులాబీ రంగు నీళ్లు ఉబ్బుకు వస్తున్నటువంటి దృశ్యాలు అక్కడ ఇప్పుడు హల్చల్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించి ఎందుకు ఇలా జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని కూడా కనుక్కోవాలని కూడా అధికారులు వెంటనే స్పందించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి నరేష్. బోరుబావి నుంచి గులాబీ రంగు నీళ్లు రావడంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరి ఇది దేవుని మాయ, విష ప్రభావమా అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో జరిగింది. దీనికి చెన్నూరు పట్టణంలోని కొత్తగూడెం కాలనీకి చెందినటువంటి కట్ట శ్రీనివాసాచారి అనేటువంటి ఒక వ్యక్తి ఇంట్లో ఈ బోరు వేసినప్పుడు బోరు బావి నుంచి గులాబీ రంగు నీళ్లు దర్శనమిచ్చాయి. మరి దీనికి సంబంధించి అతను విస్తుపోయారు. ఇక రాత్రి అయితే ఏదైతే మామూలు స్వచ్ఛమైన నీరు వచ్చినటువంటి సందర్భం ఉన్నటువంటి క్రమంలో ఈ ఉదయం బోరు బావి వేయగానే, బోరు మోటార్ వేయగానే గులాబీ రంగు నీరు ప్రవాహం కొనసాగుతున్నాడు. భయభ్రాంతులకు లోనై పక్కనే ఉండే స్థానికులకు సమాచారం అందించారు. మరి వారు కూడా వచ్చి దీనికి సంబంధించి మరి ఇలాంటి విచిత్రాన్ని చూసేందుకు కూడా తరలి వచ్చారు. మరి దీనికి సంబంధించి అది ఎలాంటి ఏమైనా విష ప్రభావమా లేకపోతే ఏమైనా దేవుని మాయ అంటూ కొంతమంది ఆశ్చర్యపోతున్నారు. మరి దీనికి సంబంధించి ఒక్క యజమాని ఇంటిలోనే జరుగుతున్నాయా లేకపోతే తమ ఇళ్లలో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొందని చెప్పేసి వారు కూడా తమ బోరు నీళ్లు ఆన్ చేసి మోటార్లు ఆన్ చేసి చూడగా వారి నీళ్లు కూడా మామూలుగానే ఉన్నాయి. మరి ఓన్లీ ఈ చుట్టుపక్కల ఇళ్లలో ఉన్నటువంటి ఎవరి ఇళ్లలో కాకుండా కేవలం ఆ ఇంటి నుంచే ఇలాంటి నీరు రావడంతో కొంత ఆందోళన కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మరి ఈ క్రమంలో ఈ చెన్నూరు పట్టణంలో అంతా దావనంలా వ్యాపించడంతో పట్టణవాసులందరూ తరలి వచ్చి తండోపతండాలుగా చూశారు. వచ్చి చూసి విస్తుపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి ఇదేమైనా విష ప్రభావమా లేకపోతే నీరేమైనా కలుషితమయ్యా లేకపోతే ఏమైనా రసాయనిక చర్య అనేటువంటి కోణంలో కూడా కొంత ఆలోచించిన పరిస్థితి. దీనికి సంబంధించిన సమాచారం అందుతున్నటువంటి అధికారులు, స్థానిక రెవెన్యూ అధికారులు కూడా వచ్చి దానికి నీటిని ల్యాబ్ కు పంపించి పరిశీలించే విధంగా టెస్ట్ చేసి మరి అసలు ఏమిటి కారణం ఏంటి, మరి ఓన్లీ కేవలం గులాబీ రంగు నీరులో రావడానికి గల కారణాలు ఏంటి అనేటువంటి విశ్లేషించే పనిలో ఉన్నారు రాజశేఖర్. అయితే గతంలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడు కూడా ఇక్కడ జరగలేదు. అయితే పక్కనే ఉన్నటువంటి పొరుగు రాష్ట్రంలో ఉన్నటువంటి మహారాష్ట్రలో జిల్లాలో ఒక చెరువులో జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి దానికి సంబంధించి చెరువు మొత్తం కూడా గులాబీ రంగులో ఉన్నటువంటి మారిన క్రమంలో అక్కడ స్థానిక ఉన్నటువంటి పక్కన గ్రామస్తులు కూడా దీనికి సంబంధించినటువంటి అధికారులకు సమాచారం అందించినట్టు అధికారులు నీటిని పరిశీలించి దానికి సంబంధించినటువంటి భూమి పొరల్లో ఏర్పడినటువంటి కేవలం కొన్ని రసాయనిక చర్యల్లో భాగంగానే నీరు ఇలా రంగు మారడం, గులాబీ రంగులోకి మారడం అనేది జరిగిందని చెప్పేసి వారికి తెలియజేసిన పరిస్థితి మనకు ఇంతకుముందు గతంలో జరిగినటువంటి పరిస్థితి మనకు ఎస్ నరేష్ ప్రధానంగా అంటే బోరు బావి అనేది ఈ మధ్యలో వేసినటువంటిదా, దాదాపుగా ఎప్పుడు వేసినటువంటి పరిస్థితి ఉంది? యజమాని నుంచి ఏమైనా మనకి అలాంటి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయి? అలాగే ప్రధానంగా ఆ చుట్టుపక్కల ఏమైనా ఫ్యాక్టరీస్ కానీ లేకపోతే కెమికల్ ఫ్యాక్టరీస్ ఏమైనా నడుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఒకవేళ అలాంటి పరిస్థితుల వల్ల ఏమైనా నీరు వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయన్నటువంటి కోణంలో కూడా మనం ఆలోచించవలసిన అవసరం ఉందంటారా? కాకపోతే ఏంటంటే ఇక్కడ గతంలో ఎప్పుడో వేసినటువంటి బోరుబావి, కొన్ని ఏళ్ల క్రితం వేసినటువంటి బోరుబావి రాత్రి కూడా వీళ్ళు బోరు వాటర్ పట్టుకున్నటువంటి సందర్భంలో నీరు స్వచ్ఛంగానే వచ్చి తెల్లగానే వచ్చాయని చెప్పేసి ఇంటి యజమాని శ్రీనివాసాచారి చెప్తున్నారు. అయితే ఓన్లీ ఉదయం ఈ బోరు వేయగానే మొత్తం ఒకేసారి నీళ్ళన్నీ గులాబీ రంగులోకి మారిన నీళ్లు కనిపిస్తూ ఉంటాయి. ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని ఒక డ్రమ్ము వరకు ఒక 10-15 బకెట్లకు పైగా పట్టి నీళ్లు పారొస్తే కూడా కంటిన్యూగా అదే రంగులో వస్తున్నటువంటి పరిస్థితి నేను చూసి దాని కొంతవరకు భయాందోళనకు లోనైనటువంటి పరిస్థితి నేను చూశాను. మరి ఇది ఎందుకు ఇలా వస్తుందని చెప్పేసి అధికారులు కూడా పరిశీలించి దానికి సంబంధించినటువంటి నివేదికలు కూడా తెలుసుకొని మరి మాకు ఏ విధమైన పరిష్కార మార్గం చూపుతారని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. స్థానికులు కూడా అంటున్నారు మరి చుట్టుపక్కల ఇళ్ళలో ఎవరికీ లేనటువంటి కేవలం ఒక్క ఇంటిలో మాత్రమే ఇలాంటి జరిగింది. మరి దీనికి సంబంధించి ఏమన్నా పక్కన ఏమైనా ఫ్యాక్టరీలు కానీ ఉన్నాయంటే ఎలాంటి ఫ్యాక్టరీలు కానీ చెన్నూరు పట్టణం చుట్టుపక్కల ఎలాంటి ఫ్యాక్టరీలు కూడా లేవు. పక్కనే గోదావరి నది కూడా ప్రవాహం కూడా ప్రవహిస్తూ ఉంది. మరి దీనికి సంబంధించి ఎప్పుడు కూడా జరిగినటువంటి వింత ఈ కేవలం ఒక్క ఇంట్లోనే జరగడంతో కొంత ఆందోళనకు గురైనటువంటి పరిస్థితి కూడా మనకు చెన్నూరు పట్టణంలో కనిపిస్తోంది. ఒక రకమైన వింత ఆచారం, ఇది ఏంటిది విషతుల్యం అయిపోయిందా అనే భయం కూడా కలిగినటువంటి సందర్భం మేము ఎదుర్కొన్నాము.
అందుకే ప్రస్తుతం దీనికి ఎలాంటి Yes, ఉపయోగం నరేష్, లేకుండా నరేష్, నీటిని ఒకవేళ వాడకుండానే ఉన్నది. అధికారులు సందర్శించిన నేపథ్యంలో నీటిని పరీక్షించే దిశగా ల్యాబ్కు పంపించినటువంటి సందర్భంలో ఏమైనా ప్రాథమికంగా వారికి ఏమైనా సూచనలు చేస్తారా? నీరు ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చేంత వరకు వాడకుండా ఉండటం, లేకపోతే ఇలా జరిగే అవకాశం ఉంటుంది, ఏమైనా ముందస్తుగా ఏమైనా ప్రాథమికంగా ఏమైనా చెప్పినటువంటి పరిస్థితి ఉందా అధికారులు? ప్రస్తుతం అధికారులు అయితే సందర్శించారు, నీటిని పరీక్షించేందుకు ల్యాబ్ కూడా తరలించారు. అయితే గతంలో ఇక్కడ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా మహారాష్ట్రలో కానీ ఇంతకుముందు గుజరాత్ లో కానీ ఇలాంటి సంఘటనలు జరిగాయి. కాకపోతే ఈ చుట్టుపక్కల మన జిల్లాలో తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ కూడా ఇలాంటి సంఘటనలు జరగలేదు. ప్రస్తుతం ఈ నీటిని ఎలాంటి నిత్యావసరాలు కూడా వాడకుండా ఉండాలి అని చెప్పారు. దీనికి సంబంధించిన పూర్తి నివేదిక వచ్చిన తర్వాతనే వాటికి సంబంధించి ఎందుకు ఇలా జరిగిందనే కారణాన్ని అయితే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా మహారాష్ట్రలో జరిగినట్టు భూమి పొరలో ఏదైతే కేవలం జరిగినటువంటి రసాయనిక చర్యలో భాగంగానే ఇలాంటి నీరు రంగు మారడం అనేది అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుందని చెప్పేసి స్థానిక రెవెన్యూ అధికారులు కానీ కొంతమంది చెప్తున్నారు, అంటే సూచనప్రాయంగా చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి పూర్తి ల్యాబ్ కు పంపిన తర్వాత అక్కడ నుంచి వచ్చినటువంటి నివేదిక ఆధారంగానే వారికి ఏదైనా పూర్తిగా సమాచారం ఇవ్వచ్చు. ప్రస్తుతం అయితే పక్కన ఉన్నటువంటి వారి నీటిని నిత్యావసరాలకు వాడుకోవాలని చెప్పేసి సూచించారు.